ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. అనువాడ స్తోత్రం, ఆల్ఫా ఓమేగా స్తోత్రం. ఆమేన్ అనువాడ స్తోత్రం, ఆల్ఫా ఓమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రమయ్యా, వందనాలనైనా. స్తోత్రం స్తోత్రం. అత్యున్నతమైనటువంటి అవకాశాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. ఏ యోగ్యత నాను లేనప్పటికీ తండ్రి, కేవలం మీ కృప చేత ప్రేమ చేత తండ్రి, మీకు అత్యున్నతమైనటువంటి స్థలాన్ని తండ్రి ఆరాధించుకునే యోగ్యత మా జీవితంలో అనుగ్రహించవద్దని మీకే వందనాలు తండ్రి. గడిచిన వారాంతం వారంలో తండ్రి మమ్మల్ని మా కుటుంబాలను
మహావీరులు తండ్రి, మా సంఘములో మా దైవజనులను బట్టి, వాళ్ళ కుటుంబాన్ని బట్టి, సహకాపుల వాళ్ళ కుటుంబాన్ని బట్టి, విశ్వాసుల వాళ్ళ కుటుంబాన్ని బట్టి, చేసిన ప్రార్థన బట్టి తండ్రి విశాలతను ఇచ్చావు తండ్రి. కానీ ఇక్కడ చెప్పబోయే వాక్యాన్ని బట్టి తండ్రి నన్ను బలపరిచి, నన్ను మరుగుపరిచి, నీ విలువైన మాట వాళ్ళ హృదయంలో ఫలించి చెప్తున్నా, నన్ను మరుగుపరిచి నీ మాటలు వీళ్ళు మనస్సులోకి ప్రభు గుచ్చుకుని మారు మనసు పొంది కృప కింద ఉండి మీరు వచ్చే రాకడ పరంతరం వరకు ఓపికతో, సహనముతో, విశ్వాసముతో మంచి పోరాటం మాకు దయచేస్తారని, ఇంకా రావలసిన సహోదరులను కూడా సకాలంగా తీసుకుని వస్తారని యేసు పరిశుద్ధమైన నామని బట్టి అడుగుచున్నాడు నా పరమ తండ్రి. ఆమేన్. అతి ఫ్లైట్లో పెట్టి బ్యాగ్లో ఉంది. అన్నీ మర్చిపోతే ఎక్కడో సంచులు వేసుకొచ్చినట్టు మనం సాతాను గారిని అన్ని సక్రంగా ఉండేది సంచులు వేసి తెచ్చుకున్నట్టు ఉన్నది మన పని. రైట్. రోమలకు రాసిన పత్రిక రోమా పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 11 వరకు కూడా సిద్ధాంతము, డాక్ట్రిన్, బోధ. అపొస్తలుడైన పౌలు ఈ బోధను మనకి ఇస్తున్నాడు. రోమీలరా, యూదులరా, ఒక ఆయన వచ్చాడయ్యా, ఆయన శరీరధారి మన మధ్య నివసించాడు. ఆయన ఆత్మను కూడా పొందుకున్న వ్యక్తి, ఆత్మరూపి. అంటే ఆయన 2 గుణాలు కలిగిన వ్యక్తి.
2 గుణాలు కలిగిన వ్యక్తి ఈ యెరూషలేములో, ఈ బెత్లెహేములో వచ్చాడు. ఈయనను మీరు తెలుసుకోవాలి. ఈ బోధలో, ఈ సిద్ధాంతంలో నువ్వేంటో దేవుడు చూపిస్తాడు. నువ్వు ఎలా ఉండాలో చూపిస్తాడు. నువ్వు ఎలా ఆయన ధరించుకోవాలో చూపిస్తాడు. నువ్వు ఎవరితో ఏకమై ఉన్నావో చూపిస్తాడు. వచ్చే రాకడకి నువ్వు ఎలా ఎత్తబడాలో అది కూడా ఇక్కడ ఈ సిద్ధాంతంలో తెలియపరుస్తాడు. ఈ రోమా పత్రికలో 1 నుంచి 11 వరకు కూడా బోధ, సిద్ధాంతం, ఇది సంగతి. 12 నుంచి 16 వరకు కూడా ప్రాక్టికల్ లైఫ్ మనం అనుసరించవచ్చింది, మనము అవలంబించవచ్చింది, మనము మన శరీరములో దాన్ని కాపాడుకోవలసింది. అంటే ఈ రోమా ప్రభుత్వంలో ఉన్న అన్యజనులకి, ఇశ్రాయేలీలకి చెప్తున్నాడు. ఒక ఆయన వచ్చాడు, ఆయన శరీరాన్ని దాల్చుకుని వచ్చాడు. శరీరము కాకముందు ఆత్మరూపి, అంటే అంత కాకముందు యుగయుగములో ఉన్నవాడు. ఆయన యుగయుగములో ఉన్నవాడు, యుగాంతంలో పరిపాలకుడు, రాబో కాలంలో పరిపాలకుడు. ఆయన శరీరాన్ని దాల్చుకుని నీ మధ్య నివసించాడు. అంటే 2 గుణాలు కలిగిన ఈయన సర్వ మానవుల కోసం, సర్వ ప్రజల కోసము విమోచనకర్తగా వచ్చేసాడు. గొప్ప సంగతి ఏంటంటే మనిషి అంతమాల నువ్వు తాగుబోతూ అంటారు. మీరు అబద్ధం ఆడుతున్నారు అంటారు. మనిషి హింసిస్తానికి నెంబర్ 1. విడిచిపెట్టేస్తాడు, తాగుబోతా మానేస్తాడు, వ్యభిచారమా చేస్తున్నారా మానేస్తారు. ఆయన అంటాడు, ప్రయాసపడే సమస్త జనులారా నా యొద్దకు రండి. ఏ ప్రయాసలో? ఒకప్పుడు తప్పు చేసావేమో పొరపాటుని, ప్రభు యొక్క బల్ల దగ్గరికి వచ్చేయాలి. ఒకవేళ భర్త మాట వినలేదేమో, వినేయి. ఒకవేళ భర్త నీ మాట వింటలేదేమో, వింటాడు. ప్రార్థన చేయి. ప్రార్థన చేయగా ఎంత ఆలోచింది? అప్పుడు ఎలా కూర్చుంటే అంత తగిలేసి ఇప్పుడు ఎలా చేతులు తప్పితే ఎవరికి తగలతలేదు. విశాలమైన హాల్ వచ్చింది, అవునే కదా? కాబట్టి ఈ రోమపత్రికలో ఈయన అంటున్నాడు, ఇందులో 1వ అధ్యాయంలో 2 నుంచి 7 వరకు ఉన్న ఈ సిద్ధాంతములు, ఈ బోధలో నేను ఎక్కడి నుంచి తీసుకుంటానంటే మయా నుంచి తీసుకుంటాను. మయా నుంచి ఎక్కడి నుంచి తీసుకుంటానంటే నేను చదువుతా. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, బట్టి అంటే బట్టి కాకముందు ఆయన ఏంటి? పాత నిబంధనలు ఏంటైనా ఆత్మస్వరూపి. ముందు చెప్పాను కదా, ఆత్మస్వరూపి అయిన ఆయన ఏమిటంట? యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి, మళ్ళీ బట్టి వచ్చింది. 2 బట్టలు వచ్చాయి. చూడండి, లైన్ లాక్కొస్తున్నాడు చూడండి, మనకు అర్థమవటానికి. మన మట్టి బుర్రలకి అర్థపరచడానికి పరిశుద్ధాత్ముడు బ్రేక్ చేసి లాగుతున్నాడు లైను. శరీరమును బట్టి ఒక లైను, ఆత్మను బట్టి ఒక లైను. అంటే 2 గుణాలు కలిగిన ఈయన నిన్ను విమోచించటానికి వచ్చాడు, కృప ఇవ్వటానికి వచ్చాడు, పోలికగా మార్చుకుంటానికి వచ్చాడు. ఏ పోలిక?
దైవ స్వభావమైన పోలికగా నిన్ను మార్చటానికి వచ్చాడు. ఏ పోలిక? దైవత్వము పోలిక. ఆయన స్వరూపములో మార్చుకుంటున్నాడు. ఆయన స్వరూపము ఎలా మార్చుకుంటున్నాడు చూడండి, అక్కడ చెప్తున్నాడు ఆయన. చూడండి, మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడును. మరి ఈయనను ఈ మహనీయుడిని ఒక ఆమె తెలుసుకుంది. ఈయన యొక్క పునరుద్ధానమని, ఈ ప్రభుని, ఈ మెస్సీని, ఈ దేవుడైన ఈయనని ఒక ఆమె అంగీకరించింది. ఆమె వేశ్య. ఎవరు చెప్పండి? ఎవరు? వేశ్య. వేశ్యకి వ్యభిచారానికి తెలుసా మీకు? వేశ్యను ఎవరంటారు? వృత్తు చేసుకున్న వారిని వేశ్య అంటారు. వ్యభిచారణ ఎవరంటారు చెప్పాలి? ఎవరైతే వివాహం అయిపోయినదో, వివాహము ద్వారా అయిన తర్వాత ఇంకొక పురుషుని గిని ప్రేమలో వ్యభిచారి అంటారు. పురుషులకు కూడా సేమే. మీకు కూడా వివాహం అయిపోయిన తర్వాత నీలో భాగమైన నీ భార్య కాకుండా ఇంకొక భార్యని నువ్వు చూపే చూపులోనే వ్యభిచారుడు అంటారు. అదనమాట. అది వేష వృత్తు చేసుకుంటుంది ఆవిడ తెలుసుకుంది ఈ మెస్సీని. ఎలా తెలుసుకుంది తెలుసా? కుటుంబాన్ని అంతా కాపాడుకుంది. కుటుంబాన్ని కాపాడుకుంటమే కాదు, ఆ కుటుంబాన్ని ఆనుకున్న ఊరును కూడా కాపాడుకున్నట్టే ఇంచుమించు. విశ్వసించింది. విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగైన మెస్సీని మనస్ఫూర్తిగా అంగీకరించింది. ఎలా అంగీకరించింది చెప్పనా? ఇంక మాటల్లో చెప్పలేను. ఆమె దగ్గరికి వెళ్ళవచ్చిందే రహబాను. మళ్ళీ ఈమె క్రీస్తు యొక్క పట్టికలో ఎక్కింది. క్రీస్తు యొక్క పట్టికలో కాదు, పునరుద్ధానుడైన తర్వాత మత్తయి సువార్త రాయబడ్డది. అంటే పునరుద్ధానుడైన పరిశుద్ధాత్ముడు మత్తయిలోకి వచ్చి ఈమె పేరు మొదటి పేజీ మొదటి అధ్యాయంలో రహబాన్ అని రాసుకున్నాడు. అంతే, విడిచిపెడతామే. ఒకప్పుడు నేను ఎలా ఉన్నానండి, 2025 సంవత్సరంలో నేను ఎలా ఉన్నానండి, నా భర్త నన్ను వేధిస్తున్నాడండి, నా భార్య నన్ను వేధిస్తుందంటే విడిచిపెట్టి. ఎవరిని? భర్త భార్యలను కాదు, పాపాన్ని విడిచిపెట్టేయటమే రక్షణ కృపలకు రావటమే. మళ్ళీ అంటున్నాడు ఇందులోనే రోమపత్రికలో, ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వము పొందితిమి. మళ్ళీ చూడండి, ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై. అబ్బా, ఏం లేకపోతున్నాడండి. మీరును వారిలో ఉన్నవారై. ఎక్కడ? మీరును వారిలో. మీరును చెప్పండి, మీరును వారిను. చూడండి, మీరును వారిలో ఉన్నవారై. అబ్బబ్బబ్బబ్బబ్బా, యేసు క్రీస్తు వారుగా ఉండుటకు ఏంటి? ఆయన స్వరూపంలో మార్చుకుంటున్నాడా? ఆయన స్వరూపంలో మార్చుకుంటున్నాడా? చెక్కుకుంటున్నాడా? నిన్ను చెక్కుతున్నాడు. 2025 సంవత్సరంలో పాఠాలు లేదు, 2026లో పాటాడు.
2025 సంవత్సరంలో వాక్యం కీర్తనలు చెప్పలేదు. 2026లో సిద్ధపడు, ప్రార్థన చేయి. చూడండి ఎంతలాగా వస్తున్నాడు. ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలవబడి ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క స్వరూపము నీలో. ఆయన వచ్చేసాడు నీలోకి. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. విశ్వాసము ద్వారా వచ్చేస్తుంది. ఈ విశ్వాసాన్ని ఒక ఆమె వెంటాడిందండి. ఈ విశ్వాసమును వెంటాడిందండి. అవిధేయులతో నశించుకోకుండా కుటుంబాన్ని కాపాడుకుందండి. అవిధేయులతో నశింపక కుటుంబం యొక్క అన్నదమ్ములతో తల్లిదండ్రులతో కాపాడుకుందండి. ఎలా కాపాడుకుందో ఓషియా గ్రంథానికి రండి. రహబాన్ అనే ఈమె ఎలా కాపాడుకుందో రండి. ఓషియా గ్రంథం, యెహోషువ గ్రంథం, ఓషియా గ్రంథం అన్నాను. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 2 మనుషులు పంపుతారు. నూను కుమారుడగు యెహోషువ 2 మనుషులు పంపుతాడు. వీళ్ళని చేర్చుకుందండి. ఇక్కడ వినాలి మీరు, ఇలా చూడండి ఒకసారి. సేవకుడి యొక్క భార్యని, సేవకుడి యొక్క పరిచర్యని మీరు ఇష్టపూర్వకంగా అంగీకరించాలి. కాని మాట ఎప్పుడు మాట్లాడకూడదు. సేవకుడు ఇంటికి వస్తే అతనికి మంచి మర్యాద ఇచ్చి పంపాలి. ఒక్కసారి మర్యాద ఇచ్చి పంపావా, సంవత్సరాలంతా కూడా నేను గుర్తుపెట్టుకుని నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తాడు. అవునంటారా కాదంటారా? అలాగే 2 వేగుల వారిని నమ్మింది. 2 వేగుల వారిని దాచిపెట్టింది. 2 వేగుల వారిని దాయటమే కాదు, వాళ్ళని సలహాలు ఇచ్చింది. ఎలా సలహాలు ఇచ్చిందో చూద్దాం. 2వ అధ్యాయము 2వ వచనం. షిత్తీము గాడి నుంచి చదవమ్మా. పంపింది ఎవరు? యెహోషువ. అతడు నీ వద్దకు వచ్చిన ఇంట చేరిన మనుషులు వెలుపలికి తీసుకురమ్ము, వారు ఈ దేశమంతటి వేగు చూచుటకు వచ్చారని చెప్పుటకు రాహబు నద్దకు మనుషులను పంపగా, ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకుని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చుట నిజమే, వారెక్కడి నుండి వచ్చారో నేను ఎరగను, చీకట పడుచుండగా గవిని వేయబడి వేళ నా మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారెక్కడికి పోయారో నేను ఎరగను, మీరు వారిని శీఘ్రముగా తరిమి పట్టుకుందురు అని చెప్పి తన మిద్ది మీదకి 2 ఎక్కించి దాని మీద రాసివేసి ఉన్న జనప కట్టెలలో వారిని దాచిపెట్టును. ఇదండి భక్తి అంటే. నజరేయుడగు మెస్సీని, దేవుని కుమారుణ్ణి, దేవుని యొక్క ఔన్నత్యం కలిగిన ఆ దైవత్వములో ఉన్న ఆ వ్యక్తిని ఈమె ధరించుకుందండి. ఏమంట చెప్పనండి ఈమె? 7వ వచనంలో ఆ మనుషులు యొర్దాను దాటి వెళ్ళిపోయారు. 8వ వచనం, ఆ వేగురు వారు పొండుకొనక మునుపు ఆమె వారిని మిద్ది మీదకి ఎక్కి వారితో ఇట్లనును.
చూడండి, యెహోవా ఈ దేశం మీకు ఇచ్చిచున్నాడనియు, మీ వల్ల మాకు భయము పుట్టిననియు, మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడిననియు నేను ఎరుగుదును. చాలమ్మా, నేను ఎరుగుదును. భయము భయము భయం పుట్టాలి. దేవుడంటే భయం పుట్టాలి. ఒక వేశ్య తన కుటుంబాన్ని మార్చుకుంది. తన కుటుంబాన్ని మార్చుకుంటమే కాదు, తన అన్నదమ్ములందరినీ కూడా రక్షణ కృపలో నడిపించింది. విశ్వాసాన్ని వెంటాడిందంటే ఈమె, క్రియ చేసిందంటే ఈమె. ఇప్పుడు మనకి విశ్వాసం ఉండి క్రియ లేకపోతే విడిచిపెట్టబడతాం. అన్ని వారాలు వచ్చి నువ్వు మారకపోతే విడిచిపెట్టబడతావు. రెండు కలిసి ఉండాలి. విశ్వాసము క్రియాసాధకమైన పని నీలో చేయించాలి. మనోళ్ళందరూ చేస్తారులేండి. మనోళ్ళు ఎవ్వరూ ఇది చేయకూడదని ఎప్పుడు అనుకోరు. అందరూ తగ్గింపు భావంతో అన్ని పనులు చేస్తారు. భయం ఎలాగేసిందంటే ఈముడికి 114వ సంకీర్తనకు రండి, చూపించున్నాను. 114వ సంకీర్తనకు రండి, కొన్ని వచనాలు చూద్దాము స్పీడ్గా. 114వ సంకీర్తనకు రండి. 114వ సంకీర్తన 2వ వచనం. యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమైన, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమైన, సముద్రము దాని చూచి పారిపోయాను, యొర్దాను నది వెనకకు మళ్ళెను. 4 కొండలు పొట్టేల వలె, గుట్టలు గొర్రె పిల్ల వలె గొంతులు వేసును. 5 సముద్రమా, ఎవరనుకున్నావు? సముద్రం ముందు మోషే నించున్నాడు. మోషేలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మోషేలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన నడిపిస్తున్నాడు. నువ్వు న్యాయంకి ఎలా చూస్తున్నావు? కాదు, కొట్టు, కర్రెచ్చుకుని కొట్టు, 2 పాయలుగా విడిపోతుంది. సముద్రంతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు. సముద్రమా, నువ్వు పారిపోవటకు నీకేమి తటస్థించినది? చూడండి, సముద్రమా, నువ్వు పారిపోవటకు ఏమి తటస్థించినది? యొర్దాను ఏంటి? నదితో మాట్లాడుతున్నాడా దేవుడు? నీవు పారిపోవటకు నీకేమి తటస్థించినది? యొర్దాను, నీవు వెనకకు మళ్ళుటకు నీకేమి తటస్థించినది? కొండల్లారా మీరు పొట్టేల వలె, గొట్టల్లారా మీరు గొర్రె పిల్ల వలె గొంతులు వేటకు మీకు ఏమి సంభవించినది? ఇది చూసింది ఈమె. ఇది చూసింది. 136వ సంకీర్తన, 136వ సంకీర్తన. మంచి మాటలండి ఇవి. 12వ వచనం. వారిని రప్పించును. 13 ఎర్ర సముద్రం ఆయనను పాయలుగా చీల్చును. 14 ఆయన ఇశ్రాయేలును దాని నడుమును దాటపోచేసును. 15 ఫరో అతని సైన్యము ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసును. 16 అరణ్య మార్గం ఆయన తన ప్రజలను తోడుకుని వచ్చును. బా, ఇది చూసిందండి. ఇది చూసి గుండు లేకుండా భయపడిపోయిందండి. భయపడిపోయి ఆ దేవునికి మొక్కిందండి. తన కుటుంబాన్ని కాపాడుకుంటుందండి. తన కుటుంబంతో ఆ మెస్సీని పరిచయం చేసిందండి. చదువుకుని వచ్చాం కదా, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండటకు పిలువబడి ఉన్నారు. పిలుపు ఎప్పుడో అందేసింది ఈమెకి, రహబాన్ అనే వేశ్యకి. కానీ మార్చుకుందండి. క్రియలో ఉత్తమరాలండి. రండి యెహోషువ గ్రంథానికి రండి, యెహోషువ గ్రంథానికి రండి. 10 మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రము నీరుని ఎలాగారిపోజేసినో. నిజంగా
దేవుని చేసిన మేలును నువ్వు మర్చిపోయావనుకో, దేవుడు ఎంత ఓపిక గలవాడంటే అంత ఓపిక గలవాడంటే, చాలా ఓపిక గలవాడండి దేవుడు, చాలా ఓపిక గలవాడండి. ఎర్ర సముద్రం పాయలైపోతే ఏ నేల మీద నడిచారంటే వాళ్ళు, మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగారిపోజేసినో, యర్దాను తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులైన సీహోనుకు ఓగునుకు మీరు ఏమి చేసితురు అనగా మీరు వారిని ఎలా నిర్మూలము చేసితురు ఆ సంగతి మేము వింటిమి. అబ్బబ్బబ్బబ్బబ్బా, పాస్ట్ గారు ఫోన్ చేస్తే పడి పాట లేకుండా ఇది చేస్తున్నాడు అనుకుంటారు. పాస్టర్ గారు దైవానికి సంబంధించిన అభిషేకం పొందిన వ్యక్తి పని చేస్తే పని పాట లేకుండా చేస్తున్నాడండి ఆయన అనుకుంటారు. మనోళ్ళు అలా అనుకోరులేండి. మనోళ్ళు చాలా గౌరవం ఇస్తారు. ఒకవేళ ఎదుర్కోకుండా గౌరవం ఇవ్వకపోయినా తర్వాత వాక్యాన్ని బట్టి గౌరవిస్తారు. భయపడుతుంది ఆమె, కుటుంబాన్ని కాపాడుకుంటుంది ఆమె. ఎవరికి చెప్తుంది? మిద్ది మీద ఎక్కి వేగుల వారైనా ఎంతమంది? ఇద్దరికి దేవుని యొక్క శక్తి, మీ శక్తిని చూసి మేము భయపడిపోయామంటుంది. ఏమంటుంది మళ్ళీని 11, ఆ సంగతి మేము వింటిమి, మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయిను. అత్తగారు మాట్లాడకపోతే మీ గుండు మీద నీరసమైపోతుంది. భర్త మిమ్మల్ని మెచ్చుకోకపోతే మీకు నీరసం. అంతేనా? అవునే కదండి? భర్త మిమ్మల్ని మెచ్చుకోవాలంతే. దేవునికి ప్రజలు ఆనుతూ ఉన్న వాళ్ళతో ఈవిడ పోరాడుతుంది. ఎరికో గోడలో ఉండను, ఎరికో తత్వం విడిచిపెట్టాను, ఆ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాను, వేషతత్వాన్ని విడిచిపెట్టాను, నా కుటుంబాన్ని కాపాడుకోవాలి నాకు లక్షణం అనుకుంది. అప్పుడు అంటుంది 11లో, మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయిను, మీ దేవుడని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందు దేవుడే నిన్ను పుట్టించాడైనా, నువ్వు కొండవు, ఆయన కుమ్మరి, కొండ పగిలిపోతుంది. ఇర్మియా గ్రంథంలో వెళ్ళి చదువుకోండి. కొండ గురించి కుమ్మరి గురించి బాగా రాస్తాడు ఇర్మియా. ఓపు గలవాడు ఇర్మియా. వేదనకరమైన ప్రవక్త అంటారు, దుఃఖకరమైన ప్రవక్త అంటారు ఇర్మీని. ఆయన ఏంటి? కుమ్మరి, మనమేంటి? కొండ. 12 అంటుంది, నేను మీకు ఉపకారము చేసిదును గనుక నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలిచ్చి ఎర్రని దారం కట్టండి. ఆ ఎరుపు రంగే ఆమెను రక్షించింది. రక్తానికి సాదృశ్యంగా ఉంది ఎరుపు రంగు, క్రీస్తు యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఈమె గురించి పునరుద్ధానముడైన పరిశుద్ధాత్ముడు భక్తుల చేత రాయిస్తున్నాడు. ఈమె కుటుంబాన్ని కాపాడుకుందంట. ఈమె ఎలా కాపాడుకుంది? తెలుసుకుంది. ఎవరు నిజమైన దేవుడు తెలుసుకుంది, ఎవరిని అంగీకరించాలో తెలుసుకుంది, ఎవరితో నేను సంబంధం పెట్టుకోవాలో, ఎవరితో నేను ఆయన యొక్క మార్గంలో నడవాలో తెలుసుకుంది. ఈమె అంటుంది 13లో, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు నా అక్క చెండ్రులు ఉన్న వారికి కలిగి ఉన్న వారు చావకుండు బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చెయ్యండను. అబ్బబ్బబ్బ, ఎవరితో మాట్లాడాలో వారితోటే మాట్లాడాలి. అనవసరమైన మాటలతో మాట్లాడి మనం ప్రాబ్లంలో పడకూడదు. ఈ వేష గురించి పరిశుద్ధాత్ముడు రాయిస్తున్నాడు. రండి, ఎంత తీటుగా రాస్తున్నాడు చూడండి. యాకోబు రాసిన పత్రిక
అంటే నీ క్రియలు కావాలి కంపల్సరీ. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24. మనుష్యుడు గ్రహించితిరి, అటివలనే రహబును వేష కూడా దూతలు చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపులకు పంపివేసినప్పుడు క్రియల మూలముగా ఉత్తమరాలని ఎంచబడుచున్నది. గాన ఏం పేరు ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు? నీతిమంతురాలు, ఉత్తమరాలు. ఉత్తముడు నువ్వు, క్రియలు చేస్తే ఉత్తముడు నువ్వు. నాకు విశ్వాసం ఉంది, నాలో క్రియ లేకపోతే నేను విడిచిపెట్టబడతాను. అవిధేయులతో నశించలేదు ఈవిడ. ఎరుకో ప్రజలు ఎవరు? అవిధేయులంట. విశ్వాసాన్ని మంచి పట్టుకున్నది. ఏప్రిల్ రాసిన పత్రిక రండి 11:31. ఏప్రిల్ రాసిన పత్రిక 11:31. 30 చదవండి, 29 చదవండి. విశ్వాసమును బట్టి నేను చదువుతానమ్మా. ఏంటది బొత్తిగానే? విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి. ఐగుప్తులు అలాగ చేసి చూచిరి కానీ మునిగిపోయిరి. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఎరికో గోడల కూలును. 31. విశ్వాసమును బట్టి రహబు వేషే వేగురు వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. నీలో అవిధేయత లేకపోతే, నీలో కాని రాక పనులు ఏమని ఉంటే ఇప్పుడే విడిచిపెట్టాయి. ఇప్పుడే దాన్ని అని చెప్పు. అప్పుడు వాళ్ళతో పొంతుపరుచుకుంటాం. ఎవరితో? మీరును వారిలో ఉన్నవారై. ఎవరంట? అపొస్తలులతో. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా పిలువబడుతున్నారు. ఆయన పోలుకగా మార్చబడుతున్నామండి. ఈమె ఎవరితో నశించలేదంట. చూడండి 31లో 2వ లైన, అవిధేయులతో పాటు నశింపక పోయెను. ఇలా నీ కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి. ఇలాగా నువ్వు నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి. రండి రోమాకు రాసిన పత్రిక ముగించుకుందాం. రోములకు రాసిన పత్రిక రండి. లాస్ట్ లైన్ చదువుతున్నాను. మనం ఎలా కాపాడుకోవాలో చెప్తాను, మనం ఎలా నడుచుకోవాలో చెప్తాను, మమ్మల్ని ఎవరిని ఎంటాడాలో చెప్తాను. చూడండి, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. పిలుపు అలా వచ్చిందండి. ఆయన స్వరూపంగా మనల్ని మార్చుకుంటున్నాడండి. విశ్వాసాన్ని బట్టి. దేని బట్టి? విశ్వాసాన్ని బట్టి. రహబాను దేని వెంటాడింది? విశ్వాసమైన దాని కర్త అయిన యేసుప్రభుని వెంటాడింది. పునరుద్ధరణుడైన మెస్సీని వెంటాడింది. మనం కూడా ఆయన వెంటాడితే మనకిచ్చే ఫలము ఆయన చెప్తున్నాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక ముగించుకుందాం. 2-3 వచనాలు చదివేసి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. ఆయన ఇచ్చే బహుమానం చెప్తున్నాడు ఆయన. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలై ఉన్నాము. మనం ఇంకా ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఇక్కడ మారాలి. ఆయన స్వరూపంలో మార్చుకోవాలి నువ్వు. నేను చదివేస్తాను, మీరు చదివేస్తారు, మీరు నాకు అప్పచెప్పేస్తారు. క్రియ నీలో ఉండాలి, క్రియ నీలో కొనసాగాలి.
త్వరగా చూసుకుందాం 2-3 వచనాలు ఇంకానా. ఆయన చూతుం కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదాం. పోలిక మార్చబడ్డదండి. దేవుడు తన స్వరూపంలో పోలికను చేస్తే పోలికను ఆదాము అవ్వలు మార్చుకున్నారు. రహబాను పోలికగా మార్చుకుంది. క్రీస్తులో తన పోలికగా తన స్వరూపంలో మార్చుకుంది. ఇంకో వచనం కూడా చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:21. మొత్తం అందరికీ మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు యేసుప్రభు గారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20. మన పౌరస్థితి పరలోకమందుంది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తము తనకు లోపర్చుకుని జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరముగా సమరూపము గలదానగా మార్చును. సంఘాన్ని మార్చేస్తున్నాడండి, రూపాన్ని దిద్దుకుంటున్నాడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:18. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:18 ముగించుకుందాం. మనమందరమును ముసికిలేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభు యొక్క ఆత్మచేత ఆ పోలుగుగానే మార్చబడుచున్నాం. మాట జాగ్రత్త, చూపు జాగ్రత్త, పదాల జాగ్రత్త. ఇవన్నీ మనము సక్రమంగా కాపాడుకున్నామనుకో, రహబాను ఎలాగైతే విశ్వాసంలో పోరాడిందో ఆమె వెంట మనం వెళ్ళగలం. ఆమె ముందు, అంతే కదా, ఆమె కదా ముందు. పరిశుద్ధాత్ముడు రాయిస్తున్నాడు కదా. అవిధేయులతో నశించలేదంట. అవిధేయులు ఉన్నారా చెప్పు, మారకపోతే విడిచిపెట్టేయి. మరి అట్టి కృప దేవుడు నీకు నీ కుటుంబానికి కలగజేయను కాక. రహబాను ఎలాగైతే విశ్వాసంలో పోరాడిందో అలాగా నీవు కూడా విశ్వాసంలో పోరాడాలి. అక్కడ నీలో ఉన్న కొన్ని వేష తత్వాలన్నీ విడిచిపెట్టు. అబద్ధం ఆడుతున్నావా విడిచిపెట్టు. మోసకరమైన చూపు చూస్తున్నావా విడిచిపెట్టు. నువ్వు కాని మాటలు చెప్తున్నావా సహోదరుని మీద విడిచిపెట్టు. ఇవన్నీ విడిచిపెట్టు. సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మనోహరమో, ఎంత భాగ్యమో. ఆ భాగ్యాన్ని నువ్వు వెంటాడాలి. అట్టి కృప దేవుడు మనందరికీ ఇచ్చినాం గాక. ఆమె తలలో వచ్చింది ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, ఇంతవరకు కూడా రాహబాను అనే వేశ్యను మాకు పరిచయం చేశారు. నన్ను బలపరిచి తండ్రి నీ విలువైన మాటలు చెప్పి ఉన్నారు. ఇచ్చిన అవకాశం ఇచ్చిన దైవజనులను బట్టి, సహకాపులను బట్టి, విశ్వాసం బట్టి మా అందరికీ రావాల్సిన ఆశీర్వాదాలు దయచేస్తావని, నడిపిస్తావని, కొనసాగిస్తావని యేసు క్రీస్తు వారి నామమును బట్టి అడుగుచున్నాడు నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలండి గారు. ఐగుప్తు దేశంలోకి వస్తున్నప్పుడు దేవుడిని యెహోవా చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యాలు, కార్యాలు అది చూడలేదు. కానీ విని ఆయన ఎంత విశ్వాసం విన్నది. ఆ ఐగుప్తు దేశంలో ఇస్రాయేలు ప్రజలే చూసిన వారే మర్చిపోరు.
సందర్భండి అయితే నీవు చేసిన ఉపకారములకు నేనేమి